వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ఆర్ అనే లెటర్ కనుక మనం చూసుకుంటే 2025లో ఏ విధంగా ఉంటుంది, న్యూమరాలజీ దానికి ఏం చెప్తోంది, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం విషయంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. అందరికీ నమస్కారం. సో మనం పెట్టుకున్న పేరు మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యిందా లేదా చాలా చాలా ఇంపార్టెంట్. నాకు వచ్చే పేర్లో ఎక్కువ పేర్లు లెటర్ ఆర్వే అండి. ఆర్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. ఆర్తో రవి పేరులో 4 అక్షరాలు ఉన్నాయి. 4 అక్షరాల్లో పేరు ఉంటే రాహు వల్ల చికాకులు, చింతలు, డిలే, ఆర్థిక ఇబ్బందులు, చీకట్లోకి పోవడం. సో రవిలో ఎక్కువ మంది 13 నంబర్ ఎఫెక్ట్ వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. రాజా అనే పేరులో 4 అక్షరాలు, 12వ నంబర్ రివర్స్. అందుకే మంత్ రాజా 2G కేసులో జైలుకి వెళ్ళాడు. ఆర్ ఈజ్ ఎ లెటర్ ఫర్ అప్స్ అండ్ డౌన్స్. సో ఆర్ వాళ్ళకి రైజులు ఉంటాయి, డౌన్. యూజువల్గా ఆర్ లెటర్కి అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. ఆర్కి సంఖ్యాబలం 2 చార్లిన్ సిస్టమ్, 9 పైథాగరస్ సిస్టమ్. 2 వల్ల సాఫ్ట్గా ఉండగలరు, 9 వల్ల రఫ్గా ఉండగలరు, మొండిగా ఉండగలరు, ధైర్యంగా ఉండగలరు, పడుదల. సో 9 కుజుడు. సో చంద్రుడు కుజుడు కలయిక ఆర్. 2కి 9కి పడదు. సో ఈ ఆర్ వాళ్ళు సాఫ్ట్గా ఉండగలరు, మొండిగా ఉండగలరు, కోపంగా ఉండగలరు, గాంభీర్యంగా ఉండగలగలరు, కొట్లాడచ్చు, ఫైట్లు చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ మినిట్ సాఫ్ట్గా అంటే మల్టీ ఫేస్డ్, ఒకే మనిషిలో 2-3 క్యారెక్టర్లు, అపరిచితులాగా. ఒకరు సాఫ్ట్గా ఉండేవాడు, ఒకడు మొండిగా ఉండేవాడు, కోపంగా ఉండేవాళ్ళు ఉంటారు. సో ఈ లెటర్ ఆర్ 2025 ఆర్ అంటే 9, 2025 9. బట్ ఆర్ అంటే 2 కూడా ఉంది కదా. 2కి 9కి పడదు. 2 అంటే చంద్రుడు, 9 అంటే కుజుడు. సో ఈ లెటర్ ఆర్ వాళ్ళకి 2025లో మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. కొన్ని అప్స్ ఉంటాయి, కొన్ని డౌన్స్ ఉంటాయి. సో కొన్ని కామన్ నేమ్స్ కరెక్షన్ చేసుకోవాల్సింది 2025లో మస్ట్గా. లైక్ రవి, లైక్ రాజేష్. రాజేష్లో 1 6 ఉంది. ఈ 1 6 ఎఫెక్ట్ వల్ల లైఫ్లో ఒక అడుగు ముందుకేస్తే 6 వెనక్కి. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కోపం ఎక్కువ అవుతుంది, ఎక్కువ మంది యాక్సిడెంట్స్లో మరణించడం జరుగుతుంది. 1 is రాజా, 1 is రాజు. ఎక్కువ మంది పెద్ద పెద్ద పేర్లు ఉంటే రాజు 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 అని పిలుస్తుంటారు. ఈ 4 అక్షరాల్లో పేరు ఎవ్వరు వాడినా ఇంత సంతోషం దేవుడిస్తే ఇంతే తీసుకుంటారు, ఇంత ఆనందం ఇస్తే ఇంతే తీసుకుంటారు. సో చీకట్లో ఉండాలి, అప్పుల్లో ఉండాలి, ఇబ్బందుల్లో ఉండాలి, బాధల్లో ఉండాలి. ఆర్లో ఉండి 4 లెటర్స్ లైక్ రాణి, లైక్ రాజు, సఫరింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆర్తో మోస్ట్ కామన్ నేమ్ రమేష్. ఈ రమేష్ కానీ 1న పుట్టుంటే ఇబ్బందులు 2 పెరిగిపోతాయి. 1లో పుట్టి పేరులో 6 అక్షరాలు, 1కి 6 పడదు. 1 సూర్యుడు, 6 శుక్రుడు. దీనివల్ల కోపం ఎక్కువ అవుతుంది. స్టార్టింగ్ లైఫ్ బాగున్నట్టు అనిపిస్తుంది, ఒక స్టేజ్ వచ్చే వరకు బాగుంటాం, నాకేమి అనుకుంటారు రమేష్లు. అక్కడ నుంచి లైఫ్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది, డబ్బు ఖర్చు అయిపోతుంది, కోపం ఎక్కువ అవుతుంది, మనకి ఎవరైతే హెల్ప్ చేసామో వాళ్ళకి మనకు పడకుండా అవుతుంది. సో హైలీ సెన్సిటివ్ పర్సన్ రమేష్. వీళ్ళకి ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. అండ్ రమేష్ పేరులో కూడా మళ్ళీ 1 6 ఉంది. సో డబుల్ టైం 1 6 ఎఫెక్ట్ వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఏ స్టేజ్కి వెళ్ళినా కూలిపోవాలి. ఏ స్టేజ్ వరకు వెళ్తామనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్తుంది. ఈ హైటా. బట్ పడేది పక్క, 0 అయిపోయేది పక్క. హెల్త్ వైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రమేష్ బాబు అనే పేరు వాడితే ఇంకా 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 నెగిటివ్ ఎక్కువైపోయింది. దీనివల్ల ఆయుష్ తొందరగా అయిపోతుంది. యూజువల్గా 45-50 కంతా మ్యాక్సిమం రమేష్ బాబుకి డెత్లు అవుతుంటాయి విత్ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రెస్. ఇంకొక బ్యాడ్ నేమ్ విత్ ఆర్ ఇస్ రాకేష్. రాకేష్లో 18 నంబర్ ఈజ్ అ నంబర్ ఆఫ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్ అండ్ డైవర్స్. సో ఆర్తో రేవతి. రేవతిలో కూడా 1 6 ఉంది. సో 1 6 ఎఫెక్ట్ వల్ల వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం అండ్ రిలేషన్ ప్రాబ్లం వస్తుంది. రాజేశ్వరిలో ఒక ఏఐ. సో మొత్తం 16 ఓవల్స్ ఉన్నాయి. మళ్ళీ ముద్దుగా రాజీ అంటారు. రాజీలో మళ్ళీ 4 అక్షరాలు. లైఫ్ అంతా రాజీ అయిపోవడమే. రాజేశ్వరిలో 16 నంబర్ వల్ల 45 ఏళ్ళు దాటిన ఏ రాజేశ్వరి అన్నా దే విల్ హ్యావ్
సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో నేను చెప్పిన రవి, రాజా, రాజు, రాణి, రాకేష్, రమేష్, రాజేశ్వరి పేర్లలో 100% కరెక్షన్స్ ఉన్నాయి. 6 లెటర్ బలమైన లెటరే, బట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇలా 6లో ఇలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ నేమ్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ పేర్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. సో నన్ను కలవాలనుకుంటే స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్ 5th ఫ్లోర్లో మన ఆఫీస్లో కలవచ్చు. నేరుగా కలవలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మన ప్రోగ్రామ్ చూశారు కదా, ఇది నంబర్ గేమ్. ఎవరైతే నంబర్ని అనుకూలంగా పెట్టుకుంటారో వాళ్ళు గెలుస్తారు. ఎవరైతే రాంగ్ నంబర్లో కాలు పెడతారో వాళ్ళు పడిపోతారు. రాంగ్ నంబర్స్ 11 నంబర్సే, 89 మంచి నంబర్స్. బట్ ఎక్కువ మంది ఫెయిల్యూర్లో ఉండే వాళ్ళ పేర్లలో 1 రాంగ్ నంబర్, 2 రాంగ్ నంబర్స్, 3 రాంగ్ నంబర్స్ కూడా కనబడుతున్నాయి. సో పేర్లో మంచి వైబ్రేషన్స్ ఉన్న నంబర్స్ పెట్టుకొని మీరు లైఫ్ని గెలవండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒక మంచి ఆఫర్. సో నేరుగా నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీ పేరు బాగుందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీ పేరు బాగుందంటే మీకు అసలు నా అపాయింట్మెంట్ అవసరం లేదు. మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఇవన్నీ నాకు నేను ఇచ్చే ఈ 2 వాట్సాప్ నంబర్స్కి పెట్టండి. మొదటి వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. నా నంబర్కి ఓన్లీ వాట్సాప్ అండి. డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సో ఈ 2 వాట్సాప్ నంబర్స్కి మీరు మీ సమస్యలు పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి. 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. రిప్లై వచ్చాక రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళకి ఏ నంబర్ రాంగ్, ఆ నంబర్ వల్ల లైఫ్ ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళు దయచేసి ఈ నంబర్లో ఉన్న పవర్ గ్రహించి లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను. సో నా దగ్గర పనిచేసిన వాళ్ళు 150 మెంబర్స్ పైన పనిచేసిన వాళ్ళు, నేర్చుకొని పోయిన వాళ్ళు కదా, ఆఫీసులు పెట్టేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు ఏ సందులో పడితే ఆ సందులో పెట్టుకొని జనాల్ని మోసం చేస్తున్నారు, రాంగ్ కరెక్షన్స్ ఇస్తున్నారు. చాలామంది సార్ అక్కడ తీసుకున్నాం సార్ పని చేయలేదు, సార్ ఇక్కడ తీసుకున్నాం పని చేయలేదు. మీరు వేస్ట్ వాళ్ళు లేకపోతే తప్పు మీది కానీ వాళ్ళది కాదు కదా. వాళ్ళు ఒక్కరోజు చాలు బయట పని చేయగలనుకుంటారు, ఏదో ఒక లెటర్ పెట్టి ఇచ్చేస్తారు. ఇది మీ జీవితం కదా, మీకు ఇంపార్టెంట్ కదా. సో 13 ఏళ్ళ దగ్గర పనిచేసిన ఒక డ్రైవరు, ముస్లిం అబ్బాయి, ఇప్పుడు కొత్తగా మైదీపట్నంలో ఆఫీస్ పెట్టుకున్నాడు. 13 ఏళ్ళు డ్రైవర్గా పనిచేసిన అబ్బాయి, నా దగ్గర నేర్చుకున్న అబ్బాయి కాదు. ఇలా ఉంది సమాజం. నేను వాళ్ళ పేర్లు చెప్పలేను, చెప్తే బాగుండదు. ఎక్కడ పడితే అది చేసుకోకుండా మమ్మల్ని కలవడానికి ట్రై చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి.